ఈరోజు మన ఉమెన్స్ వాళ్ళు బ్యూటీ సెగ్మెంట్లో ఉన్నామండి. సో ఈరోజు బ్యూటీ సెగ్మెంట్లో హెయిర్ కలర్ గురించి చెప్పబోతున్నాను. చాలా మందికి హెయిర్ కలర్ వేసుకోవడం చాలా ఇష్టపడుతూ ఉంటారు, కానీ హెయిర్ కలర్ వేసుకుంటే జుట్టు పాడైపోతున్నాయని భయపడతారు కదా. సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం హెయిర్ కలర్ వేసుకున్నా మన హెయిర్ని ఎలా కాపాడుకోవచ్చు ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, మన ప్రోగ్రాంలోకి లాగిన్ అయిపోదాం. శ్రీనివాస్ గారు, ఫస్ట్ మనకి ఏం చేయబోతున్నాం? జస్ట్ లైట్ ట్రిమ్మింగ్ చేస్తాం మేడం. మీకు ఇదే లెంత్ తగ్గియకుండా జస్ట్ ఈ స్ప్రెడ్ అండ్ డ్యామేజ్ వచ్చిన హెయిర్ను ఒక హాఫ్ ఇంచ్ ముందు జస్ట్ సెట్ చేస్తాం మేడం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్యాషన్ కలర్స్కి వెళ్ళిపోతాం. సో మనకి చాలా మంది హెయిర్ కలర్ వేసుకోవడానికి చాలా ఇష్టం ఉంటుంది, కానీ పాడైపోతుందని భయపడుతుంటారు కదా. సో హెయిర్ కలర్ వేసుకుంటే పాడైపోతుందా నిజంగా జుట్టు? అదేం లేదు, ప్రొఫెషనల్గా మంచి ప్రొఫెషనల్ కలర్స్ తీసుకొని హెయిర్కు నీట్గా వేసుకుంటే బాగుంటుంది మీరు. హార్డ్నర్స్ అవి వేసుకుంటే లోకల్ పార్లర్ వాళ్ళ ద్వారా హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది, హెయిర్ వల్ల లాస్ అవుతుందండి. అలాంటిది లోరల్ ప్రోడక్ట్ కాబట్టి బాగా మెజర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్ కాబట్టి బాగుంటుంది మేడం. ఫస్ట్ ట్రిమ్ చేస్తున్నాను, జస్ట్ ట్రిమ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మన హెయిర్ని అంటే నాకు స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి కదా, ఆ పార్ట్ని మనకి ఫస్ట్ ట్రిమ్ చేస్తున్నారు. సో ట్రిమ్ చేసిన తర్వాత మనకి హెయిర్ వన్స్ కలర్ అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది అంటున్నారు. అండ్ ఇప్పుడు నా హెయిర్ కలర్ అంటే జనరల్గా నాకు న్యాచురల్ కలర్ కాబట్టి ఇప్పుడు కలర్ వేసుకుంటే నాకు ఎన్ని రోజులు ఉంటుంది? అంటే మేడం వేసిన బాబు కలర్ అలానే ఉండిపోతుంది మేడం. మీ గ్రే హెయిర్ మీరు పెరిగేటువంటి హెయిర్ మాత్రం ఓన్లీ న్యాచురల్గా వచ్చేస్తుంది మేడం. వేసినటువంటి హెయిర్ మాత్రం అప్లై చేసిన హెయిర్ అలానే ఉండిపోతుంది. సో చాలా రోజులు ఉంటుంది. సో ఫస్ట్ నాకు హెయిర్ ట్రిమ్ చేస్తున్నారా? సో దానివల్ల హెయిర్ అయితే షార్ట్ అవ్వదు కదా? హెయిర్ షార్ట్ కాదు, సేమ్ లెంత్లో డ్యామేజ్ స్పిరిన్స్ హెయిర్ని తీసేస్తుంది మేడం. లెంత్ తగ్గకుండా. సో డ్యామేజ్ పార్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ అదైతే రిమూవ్ చేస్తున్నారండి. సో వన్స్ అది రిమూవ్ చేసిన తర్వాత మనం హెయిర్ హైలైట్స్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఎక్కువ కాలం లాంగ్ లెంత్ కూడా ఉంటుంది అండ్ చాలా కాలం నిలిచి ఉంటుంది హెయిర్. అంటే మనం ఎప్పుడైనా సరే హెయిర్ కలర్ వేయించుకున్నప్పుడు జస్ట్ అది మంచి కాపాడుకోవాలి. దానికి ఏ కలర్ అయితే మనం యూజ్ చేస్తున్నాం మేడం అదే షాంపూ కండిషనర్ యూజ్ చేసుకోవాలి మేడం. వేరే కంపెనీ వేరే ఆర్డినరీ కూడా యూజ్ చేసుకున్నా కానీ బాగుంటుంది. సో బెస్ట్ కంపెనీది చాలా మంది వేయించుకుంటారు కానీ హెయిర్ కలర్స్ ఫాలో అవ్వరు ప్రాపర్గా. సో దానివల్ల హెయిర్ డ్యామేజ్ అవుతాం అలాంటివి జరుగుతుంటాయి కదా. అలా కూడా ఉంటాయి. సో నాకు ఫ్రంట్ లో వచ్చేసి బేబీ గర్ల్స్ ఉన్నాయి కదా, సో అవి జనరల్ గా ఎంత నేను ఐరన్ చేసినా కూడా మాక్సిమం అవి ఐరన్ అవ్వట్లేదు. సో దాన్ని ఏం చేయమంటారు మేడం? ఈ పై హెయిర్ ఉంటుంది కదా మేడం, ఈ చిన్న హెయిర్ను పై హెయిర్ జస్ట్ ట్రిమ్మింగ్ చేసుకున్న కొద్దీ ఆ హెయిర్ బేసిక్ లెంత్ అంటారు మేడం. అది బేబీ హెయిర్ అనేది బేసిక్ లెంత్ అంటారు. ఆ పై హెయిర్ జస్ట్ ట్రిమ్మింగ్ చేసిన కొద్దీ మీకు ఆ హెయిర్ కూడా గ్రోత్నెస్ వచ్చేస్తుంది మేడం. ప్లస్ మళ్ళీ అప్పుడప్పుడు ఆయిల్ మసాజ్ కూడా హెడ్ మసాజ్ కూడా చేయించుకుంటే దానివల్ల కూడా మీకు రిజల్ట్ ఉంటుంది మేడం. సో వన్స్ ఆఫ్టర్ ద ఫస్ట్ మీరు ఎక్కడ వర్క్ చేశారు మేడం? నేను డ్రీమ్స్ అనేది ఒక పార్లర్ ఉంది మేడం, అందులో చేశాను. సో ఫస్ట్ మీరు ఒక ఎవరికి చేశారు? నేను లేడీస్ చేశాను, లేడీస్ హెయిర్ చేశాను మేడం. సో అండ్ మీరు ఫస్ట్ తను చేసినప్పుడు మీరు భయపడ్డారా? అలా ఏం లేదు, మాది ఫస్ట్ ట్రైనింగ్ చేశాను కదా మేడం. డిప్లొమా సర్టిఫికెట్స్ కూడా కంపెనీ నుంచి మాకు సర్టిఫికెట్ ఇచ్చాను మేడం. ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యారు కాబట్టి అండ్ చాలా మందికి చేసి అంటే ట్రైనింగ్లో మీకు అంటే మోడల్స్ ఇచ్చి చేయిస్తారా? మోడల్స్ నుంచి ప్రాక్టికల్ ఉంటుంది మేడం. క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ ఉంటుంది. ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు చేస్తున్నారు కదా, ట్రిమ్మింగ్ చేస్తున్నారు కదా. ఓకే సో మేడం. ఇది అందరికీ చేయాల్సి వస్తుందా వన్స్ హెయిర్ కలర్ వేసుకున్నప్పుడు? అంటే హెయిర్ స్ట్రెచర్ని బట్టి చేయవలసి వస్తుంది మేడం. అది 1 month 1.5 months ఒకసారి కంపల్సరీ ట్రిమ్మింగ్ చేయించుకోవాలి మేడం. చేస్తే దానివల్ల హెయిర్ లాస్ కానీ
హెయిర్ డ్యామేజ్ ఉన్నదంతా జస్ట్ ట్రిమ్మింగ్ వల్ల వెళ్ళిపోతుంది మేడం. హెయిర్ లాస్ అనేది ఉండదు. హెయిర్ బాగా పెరుగుతుంది. హెయిర్ కూడా గ్రోత్నెస్ ఎక్కువ వచ్చేసి. సో నేను ప్రతి నెల చేయించుకోవాలా ట్రిమ్మింగ్ కంపల్సరీ? లాంగ్ లెంత్ వచ్చేసి లాంగ్ లెంత్ కావాలంటే లాంగ్ లెంత్ ఒకే లెవెల్ మెయింటైన్ చేసుకోవాలంటే. ఓకే. సో మనకి చాలా మందికి హెయిర్ లాస్ అవుతుంటుంది, చలికాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, పొల్యూషన్కి కావచ్చు. సో అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మామూలుగా మేడం 1 వీక్ 15 డేస్కి ఒకసారి జస్ట్ ఆయిల్ మసాజ్ చేయించుకోవాలి మేడం. లేదంటే పాలు కూడా తీసుకోవాలి మేడం. దానివల్ల హెయిర్ పాడుతుంది. ఓకే అండి. ఇంట్లో ఉండి వాళ్ళు ఎలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వాలంటారు? ఇంట్లో ఉన్న ఆయిల్ అప్లై చేసేసి షాంపూ కండిషనర్స్ మంచిగా వాడేసి తీసుకునే ఫుడ్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయి కదా, దానివల్ల కూడా హెయిర్ లాస్ అయ్యే ప్రమాదం. వాటర్ది కూడా బోర్ వాటర్ వల్ల కొంచెం లాస్ అవుతుంది మేడం. ఓహో. కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి హెయిర్ కట్స్ చాలా ప్రాబ్లం అయిపోతాయి కదండి, కాంప్లికేటెడ్గా ఉంటుంది. అదేం మేడం, దానిలో డిగ్రీస్ ఉంటాయి మేడం. ఓహో. డిగ్రీస్ లెవెల్లో చేయాలి మేడం. కర్లీ హెయిర్లో కూడా 3 టైప్స్ ఉంటాయి మేడం. ప్యూర్ కర్లీ ఉంటుంది కదా మేడం, వాళ్ళకి ఆ డిగ్రీస్లో 90 డిగ్రీ, 100 డిగ్రీ, 180 డిగ్రీస్ అని ఉంటాయి. ఆ డిగ్రీస్లో చేసేస్తే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి. జస్ట్ చూసారు కదా మేడం. ఓకే. సైడ్ పార్టిషన్ ఇస్తాను మ్యాచ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే. ఓవరాల్ ఫ్రంట్ వేసుకుని అనుకోండి మేడం. ఓకే. సో ఇప్పుడు మనకి హైలైట్స్ స్టార్ట్ చేస్తాం. హైలైట్స్ ఓకే.